హాయ్ అండి అందరికీ. ఇక్కడ మనం గోంగూర పచ్చడి చేసుకుందాం. గోంగూర పచ్చడికి 2 స్పూన్లు ఆయిల్ వేసి దానిలో జీలకర్ర వేసుకొని దానిలో పచ్చిమిరపకాయలు 7 కానీ 8 కానీ వేసి బాగా పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని అవి ఫ్రై అయ్యేలోపు మనం గోంగూర బాగా ఒలుచుకొని శుభ్రంగా ఆకులు ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని ఉసుక అనేది లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పక్కన కాస్త గోంగూర వేసేసుకోవాలి. గోంగూర గొడకేసి ఒక 2 నిమిషాలు మూత పెడితే బాగా ఆకంతా ఉడికిపోద్ది. ఉడికిపోయి ఫ్రై అయిపోద్ది. అసలు కొంచెం అయిపోద్ది. దీనిలోకి మనం చిన్నులపాయలు అవి ఒలుసుకోవాలి. ఈలోపు ఇది ఫ్రై అయ్యేసరికి బాగా ఉడిపోయింది. అదిగోండి, కొంచెం ఉప్పు, చిన్నులపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. వేసి మిక్సీ పట్టుకొని తర్వాత మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి దానిలో తాలింపు గింజలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసి అవి చిటపట్లాడినిచ్చి చిన్నులపాయలు వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత పచ్చడి మనం గోంగూర పచ్చడి చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకొని అవి వేసుకోవాలి. ఉల్లిపాయలు నాకు తెలియక ఉల్లిపాయలు అంతే వేసా, ఇంట్లో తింటారా అని చెప్పి పెద్దగా కోసేసిన. కొంచెం సైజులు తగ్గించుకొని మీరు ఉల్లిపాయలు ఎలా అయితే ఇష్టపడతారో అలా వేసుకోండి. పచ్చట్లో లాస్ట్లో కలుపుకోవాలి. ఉల్లిపాయలని కచ్చాపచ్చగా దంచుకొని అప్పుడు సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.